వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో అమలు కోడ్ ఉన్న నేపథ్యంలో ఒక హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇక ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, శివలింగయ్య డీసీపీలతో సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా వారు తెలియజేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి. ఎన్నికల కోడ్ కూడా విడుదలైందని చెప్పుకోవచ్చు. భారత ఎన్నికల కోడ్కు సంబంధించిన విషయాలు అయితే మాత్రం ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనగామ కలెక్టర్ శివలింగయ్య తో పాటు కూడా మన వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, హన్మకొండ కలెక్టర్ సీతాపట్నాయకులతో పాటు కూడా వరంగల్ కలెక్టర్ సమావేశ హాల్లో కూడా ఇలా సమావేశం అయ్యారు. వీరితో పాటు కూడా డీసీపీలు సమావేశమయ్యారు. వీరు ముఖ్యంగా మాత్రం కార్యాచరణ కమిటీగా మాత్రం ఈ వరంగల్ సిపి ఏవి రంగనాథ్ అయితే మాత్రం ఇవాళ సమావేశ కార్యనిర్వహణకు అధికారిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే మొత్తానికి కోడ్ ఉల్లంఘన ఎవరైతే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళ కటౌట్లు కావచ్చు కూడా పకడ్బందీగా చేసుకోవడానికి మొత్తానికైతే టీఎంసీలు కూడా అవి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవన్నీ సెంటర్ అంటే పోలింగ్ బూత్లను కూడా, పోలింగ్ స్టేషన్లను కూడా, పోలింగ్ బూత్లలో కూడా మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికైతే క్రిమినల్స్ అంటే రౌడీ షీటర్లకు ఆదేశాలు జారీ చేయాలి, అట్లాగే లైసెన్స్ వెపన్స్ గల వారికి కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా తెలపడం జరిగింది. మొత్తానికైతే అందులో భాగంగా ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే సభలు గాని, కటౌట్లు గాని, వాల్ రైటింగ్ గాని చేయకూడదు. ఇప్పుడు ఇప్పటికే 24 గంటలు దాటా ఉంది. 78 గంటల్లో కూడా ఇలాంటి ఏమైనా కటౌట్ ఫ్రేమ్లు కానీ సిటీలో వెలిసినట్టయితే తొలగించాలని చెప్పి కూడా మున్సిపాలిటీ అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ అయితే తెలపడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా పూర్తిగా కసరత్తు అయితే అధికార యంత్రాంగం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పకడ్బందీగా ప్లాన్ అయితే ఒక 2023 ఎన్నికల నిబంధన ప్రకారం అయితే రైట్ పోలీసు పహారాకు సంబంధించి తనిఖీలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు? ఓటర్లను లేకపోతే ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిపి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా పకడ్బందీగా తనిఖీలు అయితే ఇప్పటికే నిర్వహిస్తున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో నెలకొంది. ఎందుకంటే అంటే 50,000 రూపాయల నుంచి పైగా డబ్బులు అయితే తీసుకపోతే వాళ్ళు సీజ్ చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. దానికి మొత్తం ఒక అంటే రసీదులు కానీ సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు ఉంటే వాటికి డబ్బులను మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే వెహికల్స్ అయితే విపరీతమైన అంటే బార్గెట్ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే దారి మళ్లింపు చర్యలు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. నైట్ పూట మందే పద్ధతిలో వరంగల్ లో జరుగుతూ ఉంది. ఎందుకంటే వరంగల్ దట్టమైన అడవి ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ కు ఆనుకొని ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే ఓటర్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలింగ్ కేంద్రాలను కూడా, ఈవీఎంలు కూడా ఇవన్నీ పకడ్బందీగా ఇప్పటికే శిక్షణ అంటే ఆర్ఓ శిక్షణ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా మొత్తం అయితే కలెక్టర్ సమావేశం నిర్వహించిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్.